హాయ్ అండి, నేను మీ స్నేహ. వెల్కమ్ టు స్నేహ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. ఈరోజు మనం రక్తహీనతను తగ్గించి ఎముకలను బలంగా ఉంచడానికి ఉపయోగపడే ఒక హెల్దీ లడ్డు రెసిపీని చూద్దామా. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే రోజుకి ఒక లడ్డు తిన్నారు అంటే ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తం బాగా తక్కువగా ఉన్నవాళ్ళు ఈ లడ్డు ఒకటి తింటే చాలా మంచిదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని, కళాయి హీట్ అవ్వగానే నువ్వుల్ని వేసుకొని ఈ విధంగా గరిటతో తిప్పుకుంటూ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకుని, ఒక 1 టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకుని మరొకసారి ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి కదండి. స్టవ్ ఆఫ్ చేసుకుని నువ్వులు బాగా చల్లారిపోయిన తర్వాత, చూసారు కదండి, చల్లారిపోయినాయి. 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒక ఇలాచి, మన చల్లారిపోయిన నువ్వులు కూడా వేసుకుని, చూసారు కదండి, ఈ విధంగా వేసేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తుంటే మీ ముందుకి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టేసుకుని, ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు తరిగి పెట్టుకున్న బెల్లం కూడా వేసుకుని, ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. బెల్లం వేసేసుకున్నాం కదండి, మరొకసారి మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇందాక కొంచెం నువ్వులు అట్టు పెట్టుకున్నానండి, ఫ్రై చేసుకున్న నూనెని. ఆ నూనెని ఈ విధంగా చల్లుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా లడ్డూలాగా చుట్టుకోవడమే. రెడీ అయిపోయింది అండి లడ్డూలు, నువ్వుల లడ్డూలు. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.